ఈ పస్కా పశువంత స్థాయికి ఎదిగింది. నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ప్రభువారు ప్రకటన గ్రంథంలో చెప్తాడు 22వ అధ్యాయం 16వ వచనం. నేను దావీదు వేరుచిగుడిని, ప్రకాశించు నక్షత్రం, ప్రకాశమానమైన నక్షత్రం. బైబిల్ గ్రంథంలో చిగురు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడిన ప్రకారం లేత మొక్క. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన ఆ చిగురు, లేత చిగురుని, అది ఎంత మహా వృక్షమైందో లేఖనాల ద్వారా మనం చూసాం. బైబిల్ గ్రంథం చెప్తుంది క్రైస్తవుడు గొప్ప వృక్షమైన ద్వారా, మామూలు పరిస్థితి కాదు. దేవుని వాక్యం చెప్తుంది. కొన్ని చట్ట పోలికలు మనకి బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని గ్రంథంలో దావీదు తాను పోల్చుకుని మాట రాస్తాడు. కీర్తన గ్రంథంలో 52వ కీర్తన 8వ వచనంలో, నేను పచ్చని ఒలివ చెట్టు, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా. దేవుని వాక్యం చెప్తుంది పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. క్రైస్తవుడు పచ్చదనం దైవవాక్యాన అభివృద్ధికి పరిశుద్ధాత్మక సాదృశ్యమైన ఒలివ చెట్టు కనుక పరిశుద్ధాత్మ అభిషేకంలో అభివృద్ధి కలిగినటువంటి జీవితం. దేవుని మందిరంలో సాధారణ సభ్యునిగా, శారీరకమైన సభ్యునిగా, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాలక్షేప సభ్యునిగా ఉండటం దానికంటే ఒక దైవిక అభిషిక్తునిగా ఉంటే అది మన కుటుంబానికి ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో యవ్వనస్తులు భార్య భర్తలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందిరంలో సభ్యులు సభ్యురాలు ప్రపంచంలో బోడు మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. ఆధిపత్యాలు వహించేవాళ్ళు, అధికారాలు వహించేవాళ్ళు, ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ కేటగిరీ లాంటి వాళ్ళు, సంఘానికి చాలా వాళ్ళే ప్రముఖులు అన్న పరిస్థితిని ప్రపంచంలో డినామినేషన్ చర్చెస్ లో చాలా దగ్గర ప్రపంచాన్ని మనం పరిశీలించినట్టు ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, లేఖన ప్రకారం సంఘంలో అభిషిక్తులు కావాలి, ఆత్మపూర్ణులు కావాలి. గుర్తుపెట్టుకోండి, విద్యావంతులు, విద్యా ప్రవీణులు, జ్ఞానం గలవారు, లేక డబ్బులు, ఆస్తిపరులు, అంతస్తులు, దశంభాగాల కానుకలు ఇచ్చేవారు ఎలాగ ఉన్నతంగా కంటే ఉండాలి. వాళ్ళు వద్దని చెప్పను, లేదని చెప్పను. కానీ వాళ్ళకంటే పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరంలో దేవుని అభిషేకం కలిగిన వ్యక్తులు కావాలి. నీ అభిషేకం, క్రీస్తు అభిషేకం ఎంతో మందిని రక్షించింది. క్రీస్తు అభిషేకం ఎంతో మంది భుజం మీద దేవుని వారి మీద ఉన్న కాడిని వెరగొట్టింది. ఎంతో మంది పాపంతో ఉన్న వారిని విడిపించింది. శాపంతో ఉన్న వారిని విడిపించింది. వారి శాపపు కాడిని వెరగొట్టింది. క్రీస్తు అభిషేకం ఎంతో మంది గొప్ప ఆశీర్వాదకరంగా, ప్రపంచానికి దీవెనకరంగా. అందుకని క్రీస్తు అంటే అభిషిక్తులని పేరు పెట్టబడ్డాడు. దేవుని గ్రంథం, దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, మందిరంలో నన్ను అభిషేకం ఇచ్చాను. నువ్వు మందిరంలో అభిషేక్తులు అయితేనే బయట అభిషేక్తులుగా అభిషేక్తులు ఉంటావు. మందిరంలో నీకు అభిషేకం లేకపోతే బయట కూడా కష్టం. ముందు దేవుని సన్నిధిలోనే నీకు దేవుని శక్తి లేకపోతే బయట ఇంకేం శక్తి వస్తుంది? ప్రపంచం అంతా కలుసుకున్నటువంటి ప్రపంచంలో ఇక్కడే శక్తి, ఇక్కడే అభిషేకం, ఇక్కడే దైవికమైన స్థితి లేకపోతే బయట ఎలాగా? ఎంట గెలిచి రచ్చగలమని చెప్పాడు వీళ్ళందరూ. కుటుంబంలోనే, ఇంట్లోనే, నీ జీవితంలో లేక మన సంఘంలో నీ సాక్ష్యం అనేది సరిగా లేకపోతే ఇంకా బయట నీ సాక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన బైబిల్ అని చెప్తుంది, ముందు సంఘంలోనే మంచి దేవుని మందిరంలోనే గొప్ప అభిషేకం కలిగి ఉంటారు. గొప్ప దైవిక అభిషేకం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింబడి ఉండాలి. ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రపంచంలో అన్ని చేస్తుంటారు, మీకు అర్థమైందా? కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన ప్రతి దావీదును ప్రత్యేకతని ఉన్నట్టుగా లేఖన ప్రకారం రాస్తున్న మాట అంటే, నేను దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను.
నేను చక్రవర్తిని రాయలే. నేను గొప్ప రాజుని రాయలే. నేను అనేక సామంతులకి పెద్దని రాయలే. ఎంతో మందిని పోషించిన వాడుగా రాజ్యాధికారం చేస్తున్న వ్యక్తి అని రాయలే. నేను బైబిల్ ప్రపంచంలో గొప్ప రాజ్యాన్ని కలిగి ఉండి నేను అధికారం చలాయిస్తానని చెప్పి రాయలే. నేను దేవుని మందిలో యావత్ ప్రపంచంలో కోటీశ్వరుడైనా, పేదవాడైనా, విద్యావంతుడైనా, విద్య లేనివాడైనా బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని మందిలో అభిషేకం కలిగి ఉండాలి. అభిషేకం కలిగిన వ్యక్తివైతేనే ఆత్మీయంగా ఉంటావు. అభిషేకం కలిగిన వ్యక్తివైతేనే ప్రేమగా ఉంటావు. అభిషేకం కలిగిన వ్యక్తినే సమాధానం కలిగి ఉంటావు. అభిషేకం వ్యక్తినే సంతోషం కలిగి ఉంటావు. అభిషేకం కలిగిన వ్యక్తి ఉంటేనే దేవునికి మహిమ, కుటుంబానికి, సంఘమునకు, సమాజమునకు తగిన మంచి పేరును తెచ్చిపెట్టే వ్యక్తి ఉంటావు. అభిషేకం లేనప్పుడు చాలా అత్తడిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా గమనించాలి. 12 మంది కూడా దేవుడు ఒకేసారి ఆత్మానుసారమైన పరిస్థితిని ఇచ్చాడు. అందరినీ బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రతి ఒక్కరి మీద ఆయన మొట్టమొదటిగానే ఊదాడు. దేవుని ఆత్మ ఊదాడు. మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి ఊదాడు. అంతమంది దాన్ని రుచి చేసుకున్నారు. అని యేసుక్రీస్తు సరిగ్గా రుచి చేసుకోలేదు. జాగ్రత్తగా గమనించాలి. వాడి జీవితంలో వాడికి ఉన్నటువంటి అపేక్ష అంతా ధనం. కనుక వాడు ధనం మీద ప్రాధాన్యత వహించినట్టు, ధనం మీద మనసు పెట్టినట్టు, యేసు మీద, ఆయన పరిచర్య మీద, ఆయన రాజ్యం మీద, ఆయన రాజ్య విస్తరణ మీద వాడు పెట్టలేదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే దైవ చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితి ఏర్పడింది. తనకు తానుగానే ఉరివేసుకున్నటువంటి ఆ పాపం ఎవరి మీద మోపబడలేదు. తనకు తానే ఉరివేసుకొని చచ్చిపోయాడు. చాలా భయంకర పరిస్థితి. దేవుని వాక్యం అందరికీ ప్రకటించబడుతుంది. బ్రదర్స్, సిస్టర్స్, యవనస్తులకి అందరి వాక్యం ఒకేలా ప్రకటించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి కూడికలోనూ ఆత్మ ఉంచి, ఆత్మ వర్షం ఉంచి, ఆత్మశక్తి ఉంచి, ఆత్మ అభిషేకం ఉంచి, ప్రతి కూడికలు కూడా మనతో మాట్లాడుతుంటాడు. సద్వినియోగపరుచుకున్న వాళ్ళు దేవుని ఆత్మానుసారంగా అభిషిక్తులే, ఆత్మ పొందులే. ఏది ముందు మన జీవితానికి కావాలా మూల వాక్యాన్ని పట్టుకోండి. ఆ బేస్మెంట్ సరిగా నీ దగ్గర లేకపోతే మనం ఏం చేసినా ఫలితం శూన్యమవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు తండ్రి పాదాల దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం అది ఇంపార్టెంట్. అభిషేకం పొందాలి, అభిషేకాన్ని కాపాడుకోవాలి, అభిషేకాన్ని సద్వినియోగపరచుకోవాలి, అభిషేకాన్ని ప్రభు కొరకు వాడాలి. అలా బైబిల్ గ్రంథాలను దేవుని యొక్క ఆత్మాంచిత నింబడితే బైబిల్ గ్రంథం దావీదు కంటే ముందుగా రాజుగా అభిషేకించబడ్డాడు సౌలు. సద్వినియోగపరచుకోలేదు. తనకిచ్చిన అభిషేకం కొత్త మనసు కూడా దేవుడు ఇచ్చాడు, కానీ సద్వినియోగపరచుకోలేదు. దైవ చిత్తాన్ని వ్యతిరేకించి, దైవ ఆత్మను వ్యతిరేకించి, దావీదు మీద అసూయపడి దైవ చిత్తాన్ని అతిక్రమించి తనకున్న సమస్త దైవిక స్థితిని పోగొట్టుకున్నాడు. చివరికి ఈ ప్రపంచంలో ఎవరు మరణించినంత మరణము సౌలుకి సంభవించినట్టు లేఖనాలు స్పష్టమవుతున్నాయి. కనుక మనకిచ్చిన అభిషేకాన్ని, మనకిచ్చిన ఆత్మీయతను, మనకిచ్చిన దైవత్వాన్ని, మనకిచ్చిన దేవుడిచ్చిన కృపను సద్వినియోగపరచుకోగలిగిన దైవికమైన వ్యక్తులుగా మీరు ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ దైవిక అభిషేకం ఎప్పుడుందో మన జీవితంలో శక్తి ఉంటుంది. ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో ప్రభువును మహింపరచగలిగినటువంటి వాటి మీద మనసు ఉంటుంది. శరీర సంబంధం వాటి మీద కంటే ఆత్మ సంబంధం మనసు మీద ఎక్కువగా పనిచేస్తుంది. కనుక మన జీవితంలో దైవిక అభిషేకాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పచ్చని ఒలివ చెట్టు వలె మందిరంలో ఉండాలి అన్న సంగతిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అసంపూర్ణంగా క్రిస్మస్ చేసుకుంటామేమో, ఒకడు వాక్య మూలంగా ఆత్మూలంగా తిరిగి జన్మించినప్పుడే క్రిస్మస్ సంపూర్ణం అవుతుంది. యేసు ప్రభువాన్ని ఆత్మతోనూ వాక్యంతో నీటిగా ఇచ్చాడు దేవుడు తన కుమారుడిగా మనందరికీ. కనుక మన జీవితంలో కూడా అసంపూర్ణమైన క్రిస్మస్ అనేది ఎవరికి ఉండకూడదు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, వాక్య మూలంగా ఆత్మను తిరిగి జన్మిస్తే ఆ క్రిస్మస్ కి మనం జరిగించే క్రిస్మస్ కి, మనం చేసుకునే క్రిస్మస్ కి, మన హృదయంలో క్రిస్మస్ కి, మన కుటుంబంలో క్రిస్మస్ కి ఒక దైవిక అర్థం ఉంటుంది. అలాగా అర్థం కలిగి ఉండే క్రిస్మస్ చేసుకుంటే ఎంత ఆశీర్వాదం మనకి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. క్రైస్తవుడు నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. అవును, అందుకే ఆ అభిషేకం ఉండబట్టే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచే స్థితిని కూడా తన జీవితంలో ఏర్పడు. ఎవరి మీద కాదు, లోకం మీద కాదు, మనుషుల మీద కాదు, సామంతుల మీద కాదు, సింహాసనం మీద కాదు, చక్రవర్తిత్వం మీద కాదు, అధికారం మీద కాదు, దేవుని కృపయందు నమ్మిక ఉంచాడు. ఆ కృప అతన్ని ఉన్నత స్థానాలకు చేర్చింది. ఆ కృప ఎన్నో విజయాలు కలుగు చేస్తుంది. ఆ కృప దేవునికి అతన్ని చేరువుగా సమీపస్తున్నది. నిండు వృద్ధాప్యంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిన దైవికమైన వ్యక్తి దావీదు మహారాజు. కనుక దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకుందాం. ప్రభా, నేను ఏదో ఉండిన దానికంటే, సంఘంలో ఏదో ఉందానికంటే, ప్రభా నేను లేకపోతే సంఘం లేదన్న పరిస్థితి ఎవరికి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక.
నేను లేకపోతే ఆ కార్యక్రమం చాలదని ఎవరికి ఉండకూడదు. జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పాదాల దగ్గర బైబిల్ గ్రంథం చెప్తుంది. లేఖనాల్లో నేనైనా మీరైనా దేవుని వాక్యం నేర్చుకుందాం. ప్రభా నేను దేవుని మందిలో ముఖ్యమైన పని ఏంటంటే ఆత్మలో ఆత్మ సంబంధ వ్యక్తిగా అది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ గా నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి మహిమ కలుగుగాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మీకు అర్థందా? లేఖనాల ప్రకారం దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టు వలె. ప్రశ్న, ఆ ఒలివ చెట్టు వల్ల గాలి, ఆ ఒలివ చెట్టు వల్ల నీడ, ఆ ఒలివ చెట్టు వల్ల అభిషేకం, ఆ ఒలివ చెట్టు వల్ల ఎంతోమందికి ఆశీర్వాదం, ఆ దైవత్వం. దేవుని మందిరంలో మనం ఎవరు ఎలా పడితే అలా ఉండటానికి లేదు. దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉంటేనే మన జీవితానికి ఫలభరితమైన స్థితి, ఫలభరితమైన ఆశీర్వాదం పొందడం. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒలివ చెట్టు కాయలు నూనె తీస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. జాగ్రత్త మీరు గమనించాలి. ఆయన ఒలివ చెట్టు నూనె ఎంత అద్భుతంగా ఒలివ నూనె ఆరోగ్యానికరిక ఆశ్చర్యకరమైనది. జాగ్రత్త మీరు గమనించాలి. ఆయన అలాగే అభిషేకాన్ని కూడా సాదృశ్యకరంగా ఉన్నది. ఆరోగ్యానికి అభిషేకానికి కూడా అది సాదృశ్యకరమైనటువంటి పరిస్థితి ఒలివ నూనె. కనుక దేవుని బిడ్డ బైబిల్ నూనెతో నా తలాంటి ఉన్నావు అంటాడు దావీదు. అందుకే నా శత్రు నాకు భోజనం సిద్ధపరిచావు అంటున్నాడు. కనుక ప్రభా లేఖన ప్రకారం అందుకే నేను నా బ్రతుకాలతో దేవుని కృప నీ కృపాక్షేమలు నా వెంట వస్తాయి అంటున్నాడు. కారణం ఏంటంటే అందుకే చెప్పాడు, నూనెతో నువ్వు తల అంటబట్టి ఇవన్నీ నాకు ఆశీర్వాదాలు వచ్చాయి. ప్రభా నూనెతో నా తల అంటకపోతే నాకు ఎంత స్థితి ఉండదు. ఎందుకంటే ఎంత దైవిక దీవెన, ఎంత శక్తి, ఎంత యుద్ధాల్లో విజయాలు ఉండవు. నూనెతో నువ్వు తల అంటే సంగమునకు బైబిల్ చెప్తుంది, నూనెతో అంటబడిన ప్రతి వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవుడు నువ్వు దేని చేత అంటబడితే ఏ ప్రయోజనం ఉండదు. లోక పాపాన్ని అంటుకుంటే ప్రయోజనం ఉండదు. లోక శాపం అంటుకుంటే ప్రయోజనం ఉండదు. వాక్యాన్ని విరుద్ధమైన అంటుకుంటే మన ప్రయోజనం ఉండదు. బైబిల్ నూనెతో నీ తల అంటబడితేనే నీ తల శిరస్సు లేశ్యమాని కని అనే తనియా, నీ శిరస్సు ఆశ్రయించబడుతుంది. నీ కుటుంబం దీవించబడుతుంది. నీ భార్య దీవించబడుతుంది. నీ భర్త నీ లోగిట్లో నీ భార్య పచ్చని ఫలించు ద్రాక్షపళ్ళు ఉంటుంది. నీ పిల్లల్ని కుటుంబం సంఘము దీవించబడడానికి కారకుడిగా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని వద్ద నీ తలను నూనెతో రెబే నీ కానీ అని మెస్సెప్పున బైబిల్ చెప్తుంది. నువ్వు నూనెతో తల అంటబడిన వ్యక్తి కావాలి. సాధారణమైన వ్యక్తి కాకూడదు. దేవునికి స్తోత్రం. తల మీద కిరీటం పెట్టుకున్న వ్యక్తి కాకూడదు. ప్రైజ్ లార్డ్. అది గొప్ప విదేం కాదు. అధికారం కిరీటం ప్రపంచం అది దేవుడిచ్చిన అధికారం, అది వేరు. ప్రైజ్ లార్డ్. ప్రపంచంలో ఏదో సారే కిరీటాలు, ప్రపంచ కిరీటాలు, ప్రపంచ అధికారాలు, ప్రపంచ పరిస్థితులు మనకొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, నూనెతో నీ తల అంటబడడం ఏంటంటే పచ్చని ఒలువు చెట్టుగా నువ్వు ఉన్నావు అర్థం. నువ్వు పచ్చని ఒలువు చెట్టుకు ఉంటేనే నువ్వు ఆశీర్వాదాన్ని సంఘమునకు దీవెనకరమైన వ్యక్తిగా ఉండగలవు. స్త్రీ అయినా, పురుషులైనా, యవనస్తులైనా, ఎవరైనా ప్రతి దీవెనకరమైన వ్యక్తి ఉండగలవు. అయ్యా జాగ్రత్త జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని, నిత్యత్వాన్ని, దైవత్వాన్ని ఇది కోరుకోవాలి తప్ప టెంపరీగా ప్రపంచంలో మనం చూపించే లోకస్థమైన శారీరకమైన ప్రక్రియలు కోరుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కనుగాక. బైబిల్ గ్రంథాన్ని దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. నేనైనా మీరైనా అందరూ నేర్చుకుందాం. ప్రభా కరుణించునైనా కటాక్షం చేయ. భూమి మీద 4 కాళ్ళ పాటు దైవికంగా బతికినంత కాలం దైవికంగా ఉండే ఏర్పాట్లు చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేనైనా మీరైనా ప్రభా సహాయం చేయండి ప్రభా. నేను దేవుని మందిలో ఏదో వచ్చి వెళ్ళిపోతున్నట్టు, అయ్యా నా ఇష్టాన్ని నెరవేర్చుకుని వెళ్ళిపోతున్నట్టు, నా ఆలోచన నెరవేర్చుకుని వెళ్ళిపోతున్నట్టు, నా ఉద్దేశాన్ని నెరవేర్చుకుని వెళ్ళిపోతున్నట్టు, నా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టు కాదు. ప్రైజ్ గాడ్. కాదు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఏది తీసుకోవాలని వస్తున్నావు? దేని కొరకు వస్తున్నావు? దేనికి వెళ్తున్నావు? ఇది ప్రత్యేకంగా పర్టిక్యులర్ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చావంటే దేవునికి ఇవ్వడానికి, స్తుతియాగం ఇవ్వడానికి, ప్రార్థన ఇవ్వడానికి, నీకు ఎఫర్ట్ ఇవ్వడానికి, సమస్తం నువ్వు ప్రభు మీద ఆనుకోవడానికి, ఆయనకు స్తోత్రం చెల్లించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మహిమ చెల్లించడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్యాన్ని బట్టి జీవితం చక్కదిద్దుకొని సరి చేసుకోవడానికి, ఇలా స్వరూపులో కట్టబడి క్రీస్తు మందిరంలో దేవుని రాజ్య సంబంధంగా పట్టాభిషిక్తునిగా, ఆత్మాభిషిక్తునిగా, ఆత్మగుణునిగా ఉండడానికి, దేవుని ఆత్మాసం ఉండడానికి, పరలోకం వెళ్ళేటప్పుడు నిండు అభిషేకంతో, నిండు దైవికమైన జీవితంతో, సాక్ష్యంతో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ సిద్ధపాటు కొరకు దేవుని మందిరం వస్తాం. దేవుని మందిరం కొరకు కాలక్షేపం నిమిత్తమే కాదు. ప్రైజ్ లార్డ్. సమస్యల కొరకు కాదు. కేవలం కాదు, మన పరిస్థితులు, మన కష్టాలు, మన ఇబ్బందులు చాలా వరకు మనం ప్రభు పాదాల దగ్గరే మనం దేవుడు మనకి పరిష్కరిస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని మందిరంలో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు ప్రభువారు కూడా దేవుని మందిరం వెళ్ళినప్పుడు, ఆయన సినగోగుకు వెళ్ళినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని తెరచుస్తాడు. ఆ దైవ వాక్యం ఎంత గొప్పదో వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా ఆయన వివరించి వాళ్ళ జీవితాలని వెలిగించాడు. క్రైస్తవుడు. ఆయన పరిచయలో ఎంతో మంది ఆశ్రయించబడిన వారుగా ఉన్నారు చాలా మంది. కారణం ఏంటంటే దేవుని మందిరంలో పచ్చని ప్రతి బ్రదర్ సిస్టర్ యవనస్తులు ఈ క్రిస్మస్
ఒక బలివు చెట్టుగా మారు. ఈ క్రిస్మస్ ఒక ఫలభరితుడైన స్త్రీగా, పర్వతని పురుషునిగా, పర్వతని యవనస్తుడిగా మారు. అది నీకు దీవెన. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ ప్రాణాత్మశాలకు దీవెన. అంతేగాని ఏదో వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కుల సంఘాల, మత సంఘాల క్రైస్తవ సంఘం ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమేంటి, మన మాటలేంటి, మన పరిస్థితి ఏంటి, దేవునికి వాక్యం, మన జీవితం ఏంటి, మన స్థితి ఏంటి, దేవుని మందిరంలో ఎట్లా ఉంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. ఇది గమనించాలి. దేవునికి స్తోత్రం. నీ స్థితి నువ్వు గమనించకపోతే, నీ స్థితి దేవుడు గమనించి నీ మీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందన్నది నీకు తెలియదు. కనుక నాకైనా మీకైనా సంఘంలో ఏ కుటుంబమైన, ఏ బ్రదర్ అండ్ సిస్టర్ యవనస్తుడు, మనం దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా ఉంటే నీ ఆశీర్వాదం వేరు, నీ స్థితి వేరు. ఊహించలేనంత గొప్ప ఉన్నత స్థానానికి, ఎక్కలేనంత ఎత్తైన కొండలకి దేవుడిని ఎక్కించేట్టు దేవుడు దీవిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నావు. అది నూనె. దేవునికి స్తోత్రం కనుగాక. అంతేకాదట, దేవుని మందిరంలో బైబిల్ అని చెప్తుంది, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె అంటాడు. ఖర్జూర వృక్షం మూవ్ వేస్తుంది అంటే దేవుని మందిలో ఫలభరితులుగా ఉండాలా. అందుకే చెట్టుతో పోల్చాడు. ద్రాక్ష చెట్టు అది మామూలు కాదు, గుత్తులు 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 వేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని బిడ్డ మంచి దైవికమైన ఫలాలు ఫలించే దైవిక ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. దేవుని సంఘంలో దేవుని బిడ్డలు ఫలభరితులుగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధు పెట్టకుండా వచ్చేది ఈ లోకసమైనటువంటి శరీరం. మీకు అందా? మధు పెట్టకుండా వచ్చేస్తుంది, ఈ మాత్రం వచ్చేస్తుంది. మీకు గుర్తుపెట్టుకోండి. మధు పెట్టకుండా వచ్చేది కోపం, మధు పెట్టకుండా వచ్చేది గర్వం, మధు పెట్టకుండా వచ్చేది రోషం. ఇవి త్వరితంగా వచ్చేస్తాయి. కానీ దీనత్వం, దైవత్వం, ప్రేమతత్వం ఇవన్నీ కష్టపడాలి, ప్రయాసపడాలి, దేవుని పాదాలు ప్రార్థించాలి, మొరపెట్టాలి, దీనులం అయిపోవాలి, కన్నీరు కార్చాలి, అంగలార్చాలి, మాంసం గుండి రావాలి. అప్పుడైతే కానీ దైవత్వం, నీతిమత్వం, ఈ యొక్క దైవ దృష్టి యోగ్యమైనటువంటి దీనత్వం రాదు. కనుక సంగమ, నాతో మీతో ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఒక దైవిక ద్రాక్ష బలిగా, ఒక దైవిక ద్రాక్ష చెట్టుగా, ఒక ఫలభరితమైనటువంటి ద్రాక్ష పండు, నీతి మందిరం ఖర్జూర వృక్షం ఎంత మోవేస్తుందో, ద్రాక్ష పళ్ళు ఎంత మోవేస్తారు. ద్రాక్ష రసం బైబిల్ గ్రంథంలో చెప్పింది సంతోషాన్ని సాదృశ్యం. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఖర్జూర వృక్షం నీతిమత్వాన్ని సాదృశ్యం. నీతిమంతుడు ఖర్జూర వృక్షం మోవేస్తాడు. అంటే నీతి అన్ని ఫలాలు వస్తాయి నీతి నుంచి వాళ్ళ జీవితాలు. కనుక చెట్టు అన్నది అందుకే దైవ నేను లేఖనం బైబిల్ అంతా నేను దావీదు చిన్న చిగురు, యేసు ప్రభువు చిగురుది, అది గొప్ప మహావృక్షం మారింది. బైబిల్ గ్రంథంలో ఒలివ చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె దేవుని వాక్యం చెప్తుంది. నేను మీరు మామూలుగా ఉండటానికి లేదు. దేవునికి స్తోత్రం కనుక నేను ప్రభా నీ కృప నాకు దయచేయి. అలాంటి ద్రాక్ష చెట్టు వలె ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ఖర్జూర చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. పచ్చని ఒలివ చెట్టుగా ఉండాలి. ఇవి దైవిక స్థితులు, దేవుని స్థితులు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా ప్రియురాలా నువ్వు తెలుసా, నువ్వు లేఖనం చెప్తుంది ఒక దీంతో చెట్టుతో పోల్చాడు. దేవుని వాక్యంలో పరమగీతంలో చెప్తాడు. సో చూద్దాం, లేఖనంలో పరమగీతం తీయండి, ఎలాంటి దీంతో పోల్చాడు. పరమగీతం తీయండి ఒకసారి. పరిశుద్ధాత్మ తండ్రి నాతో నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఏదో అన్నట్టు మనం ఉండటానికి లే, నాకు మీ కూడా ప్రవిక ఆత్మ, దేవునికి మహిమ కలుగును గాక. జల్దర వృక్షం పాస్టర్ కాదు, చదువుతాను 7వ అధ్యాయం 7వ వచనం. నువ్వు తాళ వృక్షం అంతా తినని దానవు, నీ కుచ్చములు. 7వ వచనం. నీవు తాళ వృక్షమందు తినని దానవు, నీ కుచ్చములు గెరళవలెనున్నవి. దేవుని స్తోత్రం. తాళ వృక్షం అంతా తిన ఇంగ్లీష్ లో బైబిల్ ఉంది యథార్థ, స్ట్రైట్ అంటే యథార్థ. క్రైస్తవుడు నువ్వు చక్కగా నిలబడి దావీదు బైబిల్ గ్రంథంలో హెస్కేలి, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అంటే దాంతో స్ట్రైట్. నువ్వు యథార్థంగా నిలబడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండు, దైవికంగా ఉండు, యథార్థంగా ఉండు. దాన్ని బట్టి దీవెనలు ఆధారపడి ఉంటాయి. దేవుని స్తోత్రం. నువ్వు తాళం తిన్నని దానవు. దేవుని స్తోత్రం కరుణ కాక. బైబిల్ గ్రంథం దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. దేవుని స్తోత్రం. అంతేకాదట, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం దేవదారు చెట్టు, దేవుని బైబిల్ గ్రంథం దేవదారు చెట్టు,
లెబానోలోని దేవదారు చెట్టు వలె అంటాడు. హోషేయ గ్రంథం 14 వచ్చేది. లెబానోన్‌లోని లెబానోన్ ప్రసిద్ధ దేవదారు చెట్టు. దేవదారు ఎంత బలం ఉంటుందో అంత ఎత్తెదుగుతుంది. అంత ఎత్తెదగాలి. క్రీస్తు అంత స్వరూపులోనికి అంతస్తు దైవికంగా ఎదగాలని లేఖనాలు చెప్తున్నాయి. అంత బలంగా ఆత్మలో, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధిలో, యథార్థలో, నమ్మకత్వంలో, నీతిలో, భక్తిలో, దైవిక జీవితంలో నువ్వు బలంగా ఉండాలంటున్నాడు దేవుని వాక్యం. అందుకే చెట్టుతో పోల్చాడు. నేను ఒక చిగురు అంత మహావృక్షమైంది. సంఘము అంతము చివరికి బైబిల్ గ్రంథంలో దేవునికలో నా ప్రియుడు ఎలా కనబడుతున్నాడు అంటే లేఖనాలు చెప్తుంది. పరమగీతంలోని 2వ అధ్యాయంలో స్పష్టంగా దేవుని వాక్యాన్ని వచ్చి రాశాడు. దేవునికి స్తోత్రం. స్త్రీల్లో నా ప్రియురాలు బైబిల్ ఉంది. బలురక చెట్లు వల్లి పద్మం కనపడినట్లు స్త్రీలో నా ప్రియులు నాకు కనపడుతుంది. బైబిల్ గ్రంథం అడవ వృక్షంలో జలధర వృక్షంలో ఎట్లుండదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. జలధర వృక్షాన్ని యేసు ప్రభుతో పోల్చాడు. సంగతులు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. బలురక చెట్లు వల్లి పద్మం కనిపించినట్టు నా ప్రియురాలు కానీ అంత స్థాయికి ఎదగాలి మనందరం. అంచేత మన ఎదుగుదల ఏంటి అన్నది లేఖనాల్లో మీకు పరిశుద్ధాత్మ చిన్న స్పష్టత దేవుడి చిన్న బట్టి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. కనుక తండ్రి నేను మామూలు వ్యక్తిని కాదు. ప్రతి బ్రదరు సిస్టర్ యవనస్తులు నేర్చుకోండి. నేనైనా మీరైనా దేవుని పాటల దగ్గర నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభు ఆత్మ ద్వారా నేర్చుకోండి. అయ్యా నేను మామూలుగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఎలా ఉండాలి అన్నది దైవ వాక్యానుసారణ స్పష్టత మనకి. ఎలాంటి చెట్టు వలె ఉంటే ఆశించబడ్డమన్నది బైబిల్ గ్రంథంలో లేఖనంలో. ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, బైబిల్ గ్రంథంలో ఖర్జూరం చెట్టు, ఈ విధంగా ఫలభరితంగా మనం ఉండాలి. దేవదారు చెట్టు బలంగా తినని లేఖన ప్రకారం కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి చెట్టు ఆ బైబిల్ గ్రంథంలో తాళ వృక్షం. ఇలాగా లేఖనాలు దాన్నే సరళ వృక్షం అంటాడు. ఏవో కొన్ని పేర్లు ఉంటాయి. కనుక అంత చక్కని యథార్థ కలిగిన దైవ జీవితం ఉండాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు. క్రైస్తవుడు ఇది మొట్టమొదటిది. రెండవది బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు ఆయన పుత్తిగుడ్డలతో చుట్టబడ్డట. గుర్తుపెట్టుకోండి. బైబిల్ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన పొత్తులతో చుట్టబడి ఒక సత్రములో ఒక పసురు తొట్టు పరుండు పట్టబడ్డాడు. క్రైస్తవుడు అది దేనికి సాదృశ్యంగా, అది దేవునికి ప్రవచనాత్మకంగా ఆ దేవుడు ఇచ్చాడంటే అదే యేసుక్రీస్తు ప్రభు పొత్తిగుడ్డలతో రక్త మార్గ గుడ్డలతో చుట్టబడినటువంటి ఆ యేసయ్య ఒకప్పుడు మద్యపు తొట్టును తొక్కాడు. అంత తొక్కడం అన్నది అధికార సాదృశ్యం అని ఇంతకుముందు లేఖనాల ద్వారా నేర్చుకున్నాం. తొక్కించబడుట అనేది తీర్పుకు సాదృశ్యం. తొక్కడం అన్నది అధికారం సాదృశ్యం. క్రైస్తవుడు ఇక్కడ ఆయన తొక్కాడు, ద్రాక్షగానం తొక్కాడు. 19వ అధ్యాయంలో ప్రకటన 19వ అధ్యాయం 15వ వచనం ఉంటుందన్నమాట. ప్రకటన 19లో 15 ఉంటుందన్నమాట. ఉందా చూడండి. ప్రకటన 19:15. రక్తం 13 పాస్టర్ అండి. 15 జనములను కొట్టుటకై రక్తంలో మంచమని వస్త్రం ఆయన ధరించి అదే పాస్టర్ అండి. ఉంది కదమ్మా, జనములు కొట్టుటకై చదివా కదా. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వాడిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఆయన రక్త మార్గ గుడ్డలతో చుట్టబడ్డం కారణం అంటే బైబిల్ గ్రంథం ఉంది. ఆయన తొక్కేట తొట్టి తొక్కేట అది ఆయన అంత తీర్పు తీర్చాడు. సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడు. బైబిల్ గ్రంథం ఉంది. ప్రతి దానికి ఎంత ఒక బైబిల్ గ్రంథం మీ పరిచయం. ఒక పశువు తొట్టులో పరువున వ్యక్తి ఎంత స్థాయికి వెళ్ళాడండి? మద్యపు తొట్టుని తొక్కే శక్తివంతమైనటువంటి అధికారానికి ఎదిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం ఉంది. పాపిగా పుట్టి, పాపిగా పెరిగి, పాపంతో జీవించి, పాపం నుండి విమోచన పొందుకున్న తర్వాత రక్షింపడి దేవుని రాజ్యాన్ని వెళ్తుందా? దేవుడు ఎంత అధికారం ఇస్తాడు, ఎంత శక్తి ఇస్తాడు? యేసు క్రీస్తు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చుండే ధన్యత క్రైస్తవ సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఎక్కడ మనం పుట్టాం? మనం పాపంలో పుట్టాం.
ఎక్కడ మనం కూర్చున్నాం? యేసుక్రీస్తు ప్రక్కనే. ఎంత స్థాయి ఎదిగింది? అంత స్థాయికి వెళ్ళాలి క్రైస్తవ సంఘం. అలాంటి ధన్యతలోనికి మన జీవితం వెళ్ళిపోవాలి. సంఘమంతా అంటే ఎంత బాగున్నాం. కొద్ది మందో 15 మందో 10 మందో ఉంటాం. అదే సంఘమంతా ఈ మాటలు వింటే ఎంత ఆశీర్వదించబడతారు. బైబిల్ గ్రంథంలో ఉంది. అయ్యా, ఏదో ఎదుగుదల కాదు మన ఎదుగుదల. చిగురు గొప్ప ఉన్నతమైన మహావృక్షం అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన పొత్తిగుడ్డలు చుట్టుపడిన వాడు బైబిల్ గ్రంథం చెప్తుంది. మద్యపు తొట్టిని తొక్కినంత ఉన్నత స్థాయికి ఎదిగాడు. దేవుని స్తోత్రం కలుగాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. లేఖనాల్లో మూడవ విషయాన్ని కూడా నేను మీకు లేఖనాల్లో చెప్పి ముగించేస్తాను. దేవుని స్తోత్రం. తునీకరించబడిన వాడు తలకు మూలరాయడని కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన రాస్తాడు. తునీకరించబడిన వాడు తలకు మూలరాయడు. అతను లేకపోతే సృష్టి లేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. తునీకరించబడవాడు ప్రజలతో తునీకరించబడ్డాడు. అధికారుల చేత తునీకరించబడ్డాడు. సొంత యూదుల చేత తునీకరించబడ్డాడు. సొంత అన్నదమ్ముల చేత తునీకరించబడ్డాడు. ప్రపంచంలో అనేక మంది చేత తునీకరించబడ్డాడు. ఆ తునీకరించబడిన వ్యక్తి తలకు మూలరాయడు. అతను లేకపోతే సృష్టి లేదు. అతను లేకపోతే అధికారం లేదు. అతను లేకపోతే అభిషేకం లేదు. అతను లేకపోతే ఆశీర్వాదం లేదు. ఆ స్థాయికి దేవుడు ఎదిగించేసాడు తన కుమారుణ్ణి. ఈరోజు మన ఎదిగించాడా? కొన్నిసార్లు మనం తునీకరించబడుతుంటాం. మనుషుల చేత, లోకం చేత, ప్రజల చేత, బంధువుల చేత, ప్రపంచం చేత అనే తునీకరించబడుతున్నాం. తునీకరించబడిన మూలరాయని ఆ స్థాయికి ఎదగాలి. అంత దైవికమైన మనసు, అంత దైవికమైన ఆలోచన, అంత దైవికమైన స్థితి మన కుటుంబాలు, మన జీవితాలు మనకు ఉండి తీరాలి. ప్రభా, నీకు స్తోత్రం. నువ్వు తునీకరించబడ్డావని బాధపడనవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరూ మనకి హత్తుకుంటారు, ప్రేమిస్తారు కాదు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు అవమానం, తునీకరణ ఇవన్నీ జరుగుతాయి మన జీవితంలో. దేవుని పాదాల దగ్గర మీరు కూడా ప్రభా, ఆ దైవిక స్థితి ఎదగడానికి అవసరం దీనత్వం, ప్రేమ, ఆ దైవ ఓర్పు, ఒదుగుదల ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. కనికరించు నాయన. జాగ్రత్తగా గమనించండి. దేవుని స్తోత్రం కనుగాక. అందరూ నేర్చుకుందాం. మనం మన జీవితంలో దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ప్రతిపరిచే జక్కీని ఆ కిందకు దిగబడడానికి కారణం కూడా నేర్చండి. ప్రైజ్ లార్డ్. అధికారిగా ఉన్నప్పుడు గర్వం ఈజీగా ఉంటుంది. అధికారిగా ఉన్నప్పుడు కోపం ఈజీగా ఉంటుంది. అధికారంగా ఉన్నప్పుడు అహంకారం ఈజీగా ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు కొన్ని దైవవాక్యాన్ని వ్యతిరేక పరిస్థితులు అన్నీ ఉంటాయి. నేను నీ ఇంట బస చేయవలసి ఉంది. ఎందుకంటే ఆ దైవవాక్యం వ్యతిరేక అహంకారం, ఆ గర్వం, ఆ కోపం, ఆ దైవవాక్యం వ్యతిరేక మనస్తత్వం ఇవన్నీ నువ్వు కిందకి దిగితేనే నేను నీ ఇంట బస చేయవలసి ఉందయ్యా. అంటే ఇవన్నీ ఉంటే నేను నీలో ఉండలేను. ఇవన్నీ ఉంటే నేను నీలో ఉండలేను. నేను నీ ఇంట బస దక్కయ్యా, నువ్వు త్వరగా కిందికి దిగిరా, నేను నీ ఇంట బస ఉంది. ఆయన ఎప్పుడైతే యేసుప్రభుని చూశాడో అప్పుడే తన అధికారానికి స్వస్థ చెప్పాడు. అప్పుడే తన చట్టాలకి స్వస్థ చెప్పాడు. అతడే తన దైవ దృష్టి వ్యతిరేకం తన లోకసభ న్యాయానికి స్వస్థ చెప్పాడు. అప్పుడే తన ధన సమాన అర్జునకు అంత పులి స్టాప్ పలికాడు. లేకపోతే ప్రపంచంలో ఎవరిని ఒప్పందం చేయలేదు అలాంటి ఒప్పందం ఆయన ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను వారికి 4 వంతులు ఇచ్చివేస్తున్నాను. మిగతా ఆస్తిని పేదలకు ఇచ్చివేస్తున్నాను. ఈ ఒప్పందం ఎలా వచ్చిందంటే ఆయన జీవితంలోనే అధికారి కనుక అహంకారం ఉంటుంది. అధికారం కనుక దీపాడు. అధికారి కనుక కోపం ఉంటుంది కొన్నిసార్లు. ఆ కోపాన్ని కింద దీపాడు. అధికారి కనుక గర్వం ఉంటుంది. ఆ గర్వం దీపాడు. అవన్నీ కింద దీపిన తర్వాత బైబిల్ గ్రంథంలోనే అన్ని కింద దీపి తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను, తన మనసులో అనుకుంది దేవుని తట్టు యేసయ్య తట్టు చెప్పేస్తున్నాడు దగ్గర. ఇతడును అబ్రహాం కుమారుడు. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఇతడు అంటే దాని అర్థం ఏంటో చెప్పాడు. అబ్రహాం కుమారుడు అందరూ అబ్రహాం కుమారులు అయిపోతారా? మేము అబ్రహాం కుమారులు అంటే పరిసర శాస్త్రులు చెప్తారు. మీరు అబ్రహాం కుమారులు అయితే యేసుని ఎందుకు చంపుతున్నారు? యేసుని మీరు చంపుతున్నారు? యేసు ప్రభు అడుగుతాడు. మీరు అబ్రహాం కుమారులు అందరూ అబ్రహాం కుమారులా? మీరు అబ్రహాం కుమారులు అయితే యేసును కనపరుస్తారు, మహిమపరుస్తారు, ప్రేమిస్తారు. మీరు ఎందుకు అతను చంపడం వెతుకుతున్నారు? బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు నిజమైన అబ్రహాం కుమారుడు అంటే లేఖనాలు చెప్పాడు. ఇతను దావీదు అతని పేరు జక్కీ వైపు చూపించి చెప్తున్నాడు దేవుడు. యేసయ్య చెప్తున్నాడు. ఇతడు అబ్రహాం కుమారుడే. హి ద సన్ ఆఫ్ అబ్రహాం. అతను అబ్రహాం ఎందుకంటే అతనిలో ఆ దైవిక మార్పు ఉంది. నిజమైనటువంటి పశ్చాత్తాపం ఉంది. నిజమైన మారు మనసు ఉంది. నిజమైన ఒప్పందం ఉంది. నిజంగా తన జీవితాన్ని మార్చుకునే పరివర్తన ఉంది. అలాంటి వాడు అబ్రహాం కుమారుడు అవుతాడు.
అందరూ అబ్రాహాం కుమారుడు కాదు. ఎవరు పడతాడు అబ్రాహాం కుమారుడు కాదు. ఎవరు పడితే వాళ్ళు అబ్రాహాం కుమారుడు చెప్పుకోవడానికి అర్హత ఉండదు. దైవిక పరివర్తన కలిగిన వారు, దైవిక మార్పును కలిగిన వారు, తన పూర్వీక స్థితి నుంచి కిందకి దిగిన వారు, దేవుని దగ్గరికి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన వాడు, ఆయన పశ్చాత్తపడిన వాడు, ఆయన పాదాల కన్నీటితో కడగలిగినటువంటి స్తోత్రం కలిగిన వాడు, కన్నీటి ప్రార్థన కలిగి దేవుడు దీనత్వం కలిగిన వాడు, ఆయన మాట విని వణుకుచుండు వారు అబ్రహాము కుమారుడు. అందరూ అబ్రహాం కుమారులు కాదు. క్రైస్తవులు అందరూ బోళ్ళ మంది క్రైస్తవులు పేరు చెప్పుకున్నారు, అందరూ అబ్రహాం కుమారులు కాదు. భ్రమలో పడి మన జీవితాన్ని నష్టపరచుకోవద్దు. నేను క్రైస్తవుని ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంపాసిబుల్. ఆయన చిత్తాన్ని జరిగిస్తేనే దేవుని రాజ్యాన్ని పెడతాం. అపోహల్లో బతకద్దు, భ్రమలో బతకద్దు, నిజత్వంలో బతికే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. క్రైస్తవులు దాన్ని తగినట్టు మన జీవితం మార్చుకోవాలి. నేను మీరు నాకున్న బలతను విడిచిపెట్టాలి, మీకున్న బాధ విడిచిపెట్టాలి, ఎవరికి ఉన్న పరిస్థితులు విడిచిపెట్టి వాక్య ప్రకారం మారాలి. అది దేవుడు కోరుతున్నాడు. నాకు మీకు అవసరం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇతరును అబ్రాహాము నేడు ఇంటికి రక్షించాడు. దేవుని స్తోత్రం. నేడు ఈ ఇంటికి రక్షించాడు. దేవుని స్తోత్రం కలిగి. అప్పుడు అంతవరకు ఆ ఇంటికి డబ్బు వచ్చింది, ఆ ఇంటికి పెద్దలు వచ్చారు, ఆ ఇంటికి అధికారులు వచ్చారు, ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారు, బట్ ఆ ఇంటికి రక్షణ లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంటికి నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథంలో గుర్తుపెట్టుకోండి 3 పోలికలు. గొర్రెపిల్ల సింహం అంతా యుధగోత్ర స్వామి స్థాయికి, ఒక చిగురు మహావృక్షంతో స్థాయికి, ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడు బైబిల్ గ్రంథంలో ప్రపంచాన్ని, ఆయన మొత్తం ప్రపంచాన్ని తీర్పు తీర్చే ద్రాక్ష తోటి లేక మద్యం తోటి తొగ్గలిన అధికారంగా అతని శక్తివంతుడైనాడు. దేవునికి మహిమ. 4వదిగా తునీకరించబడిన వాడుగా ఉన్న వ్యక్తి ఒక్కసారి తలకు మోలరాయి ప్రపంచానికి చక్రవర్తి అయినాడు. దేవునికి స్తోత్రం కలిగినవాడు. ప్రపంచానికే చక్రవర్తి అయినాడు. తునీకరించబడ్డాడు ప్రజల చేత. సొంత అన్నదమ్ములు తునీకరించారు. బైబిల్ చెప్తుంది. ఈరోజు మన పరిస్థితి మనలో ఆ ఎదుగుదల, ఆ దైవిక స్థితి నాకు మీకు రావాలి. ప్రభా అలాంటి కృప నాకు ఇవ్వండి, అలాంటి కృప నాకు ఇవ్వండి అయ్యా. ఆయన ఆశీర్వాదం మనకు కావాలి, ఆయన రాజ్యం కావాలి, ఆయన సంపూర్ణమైన ఎదుగుదల, ఆయనలో అభివృద్ధి పొందుకోవడం కావాలి తప్ప మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవడం కాదు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కాదు, మన పంతాలను నెగ్గించుకోవడం కాదు. దేవుని రాజ్యం అభివృద్ధి పొందాలి, దైవ చిత్తం నెరవేర్చబడాలి, దేవుని సంకల్పం నెరవేర్చబడాలి, ప్రభు నామం కనపరచబడాలి. గుర్తుపెట్టుకుందాం, ఆయన్ని మహింపరచగలితేనే మహిమ రాజ్యంలో ఉంటాం. దేవుని స్తోత్రం. మన వల్ల ఆయన మహిమ కలిగితేనే మహిమ రాజ్యంలో ఉంటాం. దేవుని ఆలోచన చప్పుడు ఉంటేనే మనం దేవుని రాజ్యంలో ఉంటాం, లేకపోతే అది కష్టం. బైబిల్ అంతా సత్యమది. అందరూ నేర్చుకోండి. కొద్ది మంది అయినా పర్లేదు, 10 మంది అయినా పర్లేదు, జుమ్లో ఉన్న సత్యాన్ని నేర్చుకున్నాం. నాకు మీకు కూడా దేవా ఆ స్థితికి ఇవ్వండి ప్రభా. ఆ స్థితికి ఏం చేయాలో, ఎలా చేయాలో ప్రభా. ఒక చిగురు మహావృక్షంతో మారినంత స్థాయి నువ్వే ఇచ్చావు. ఆ మహావృక్షం మామూలు కాదు, దేవదారు చెట్టు. అది మహావృక్షమైందని ఎస్కేల్ 17 అధ్యాయంలో రాయబడుతుంది. నీతో ఖర్జూర మోబేస్తాను, ఖర్జూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, నేను సంతోషపరితమైనటువంటి ఫలములు ఇచ్చేది ద్రాక్ష చెట్టు. క్రైస్తవం దేవుని మందిలో నేను అలాంటి మంచి పచ్చని ఒలివు చెట్టుగా నేను ఉండాలి ప్రభా. అభిషేక్తునిగా, ఫలభరితునిగా, ఆత్మీయ సంతోషగల వానిగా నేను ఉండాలయ్యా. ఆత్మీయ మాధుర్యాన్ని నేను పంచిపెట్టే వ్యక్తి అని ఉండాలి సంఘం. అలాంటి కుటుంబం, అది అభివృద్ధి. దేవుని స్తోత్రం. పునీకరించబడిన వ్యక్తే తలకు మన అంత స్థాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఆ ఎదుగుదలను మనం చూపించాడు. ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడిన వ్యక్తి, అదే రక్త మార్పులతో బైబిల్ నీ బట్టలు ఎర్రగా ఉన్నమేమి, యెషయా 63 నీ గానుగను తొక్కువాని వల్ల నీ బట్టలు ఉన్నమేమి, నేను ఒక్కడినే గానుగు తొక్కాను, కోపంతో నేను దానికి తొక్కాను అంటాడు యెషయా 63. క్రైస్తవులు అందుకే నా బట్టలు మరకలేని. దేవుని బిడ్డ, మద్యపు తోటి తొక్కితే, ద్రాక్ష పళ్ళు వేస్తే రక్తం ప్రవహించిందట.
అదే తీర్పు. అందుకే కారు దాక్షలు, పిచ్చి దాక్షలు, పుల్ల దాక్షలు మన బతుకులు ఉండటానికి లేదు. నేను మీరు కూడా మంచి దాక్షలు గల వారిగా ఉంటాం. మంచి ద్రాక్ష చెట్టుగా మంచి ఫలాలు కలిగిన వ్యక్తి మనం ఉంటాం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. జాగ్రత్తగా గమనించండి. నాకైనా మీకైనా మన అందరి జీవితంలో కర్రను విరగొట్టడం చాలా ఈజీ. అదే కర్రను ఖచ్చితంగా అది ఎక్కడి కలపడం చాలా కష్టం. దేవుని బిడ్డ అందరూ నేర్చుకుందాం. ప్రభావ సహాయం చేయ ప్రభావ. దీనిలో అయిపోతాం. ఆయన పాదాలు మటుకు దీనిలో అయిపోతాం. ఏం చూసి మనం దేన్ని గర్వించాలి? ఎక్కడ ఏముంది మనం? ఏమి మన దగ్గర ఆలోచించడానికి ఆయన ఆశించినంత స్థాయి నా దగ్గర మీ దగ్గర ఏమి లేదు. ఎక్కడ చూసినా ఆయన దగ్గర ఆయన ఆశించినంత ప్రేమ గాని, పరిశుద్ధి గాని, యథార్థ గాని, నమ్మకత్వం గాని, భక్తి గాని, ప్రార్థనా జీవితం గాని ఏది ఆయన ఆశించిన స్థాయిలో నేను మీరు లేవు. ఆయన కృప వలన మాత్రమే బతుకుతున్నాం. ఆయన కనికరం వలన మాత్రమే బతుకుతున్నాం. దేన్ని చూసి నేను మీరు గర్వించాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ప్రభు పాదాన్ని ప్రార్థన చేస్తారు. ఏ విషయంలో దాన్ని మేము గర్వించాలి? ఎంత స్థాయిలో ఎంత ఉన్నతంగా ఎదుగుతాను. లేఖనం చెప్తుంది, ఒక గొర్రె పిల్ల యూదా గోత్ర అంత స్థాయికి ఎదిగాం. ఒక చిగురు మహావృక్షం అంత స్థాయికి ఎదిగాం. తునీకరించబడిన మీరు ప్రపంచానికే నేను మూలరా అయిపోయారు. పొత్తిగుదలతోని ఎక్కడితోనో పశువులతో పొట్టుగుడ్డలతో పరుపెట్ట నీవు ప్రపంచంలోనే మద్యపు తొట్టిని తొక్కి లేక భయంకర తీర్పు తీర్చినటువంటి ఉన్నతమైన అధికారంతో నువ్వు ఆశించబడ్డావు. మాకు ఆ దైవిక స్థితిని ఇవన్నీ మాకెందుకంటే మేము మా జీవితాల్లో మేము ఎక్కడ మార్చుకోవాలో ఎక్కడైనా ఉండాలో మా బతుకులు నేర్చుకోవడానికే మాకు ఇచ్చావు ఈ వాక్యాన్ని. కనుక నన్ను మమ్మల్ని కూడా కనికరించాను. కనికరించాను. మరోసారి నీ పాదం దగ్గర కనికరించాను. తెలుసో తెలియకో మనసుని గర్వించి అతిశయించి వాక్యాన్ని బద్ధంగా నేను గాని మేము గాని మాట్లాడి తలంచి ఉద్దేశించి ఆలోచించిన ప్రవర్తించిన నా పాపం మా పాపం క్షమించుకోవాలి. ఉదయకాలం ప్రభు దగ్గర పాదలు క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒత్తిగుడ్డలతో చుట్టబడిన వాడు ప్రపంచానికి శాసించే ఉన్నతమైన తీర్పరైనాడు. సాయం చే మాలో నీకు ఆయస్కర మార్గులు పనికిరాని తీగలు ఛేదన వేలు పురుషుని బిడ్డని తీసివేసి ఆయన మా కుటుంబాల్లో నిజమైన వాక్యానుసరణ ద్రాక్ష చెట్టుగా నిజమైనటువంటి దేవవాక్యానుసరణ దేవదారు చెట్టుగా ఎత్తుగా బలంగా ఎదిగే దేవదారు చెట్టుగా సరళ వృక్షం అంతా తినని దానిగా యథార్థంగా దైవికంగా చక్కగా ఉండేట్టు ఆయన మహావృక్షం అంత స్థాయి ఎదగడానికి క్రీస్తుని పోలిన వారిగా ఉండటానికి ప్రభు ఆ కృప మా అందరికీ ఫలభరితమైన వ్యక్తిగా మేము మందిరంలో ఉండటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ప్రార్థించండి. ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మిగతా కొన్ని సంగతులు నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఈరోజు సాయంకాలం షకిన్ ఇంట్లో కూడిక మర్చిపోకండి. అందరూ సడన్ గా పెట్టబడింది. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి సడన్ గా పెట్టారు.